ఒక్క గుద్దు గుద్దితే వీసా లేకుండా యుఎస్ఏ దెంగేచ్చు, ఏం చెయ్యరా బాబు. ఎర్రపలంటే రాజే ఇంకో ప్రాణం. భయపడకు. యశోదమ్మని ఎందుకు పట్టుకుందాం అనుకుంటున్నారు? మేబీ దీపికా పదుకొని కడుపులో యూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ ఉండొచ్చు. అది ఆపడానికి ప్రభాస్ వస్తున్నాడు. ఏమో, దిస్ ఈజ్ మీ, బట్ నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఆ థాట్. 3 నిమిషాలు 2 సెకండ్ల ఆఫ్ మ్యాడ్నెస్ రా ఇది. ఓకే స్టార్ట్. కాకి కాదురా, కల్కి రా. ఓకే ఓకే, కల్కి 2898 ట్రైలర్ 7:15 నా అన్నా, తప్పన్నా ఇలాంటివి చేయమాకండి అన్నా. 7 PM నేను గోపదారు మనిషిని మీకు తెలుసు. ఏంట్రా ఇల్లు ప్రభాస్ సినిమా అనగానే డిలే చేయకుండా ఉండరా. వస్తారులేరా, అక్కడ పోతారు. 6:45 ట్రైలర్ రిలీజ్ ఉంది మనకి. 6:45 కదా ట్రైలర్, అప్పుడే ఏం తొందర? చూద్దాం, ఇంకా టైం డిస్టర్బ్ చేయదు. ఈ పార్టీకి థియేటర్లో తగలడిపోతుందంట. అది అన్ని వచ్చినాయి ట్విట్టర్ లోకి ఆల్రెడీ. అది ఇంట్లో కూర్చొని మనలాంటి వాళ్ళకి మాత్రం. సరే, ఇంకో 12 నిమిషాలు ఉందిగా, ఓకే వెయిట్ చేద్దాం. ఇంకంతకన్నా ఏం చేస్తాం. రామరాంబ బయట, సంధ్య బయట జనాలు ఉన్నవి పెట్టారు. డ్యూ టు ఐటీ పుచ్చకాయస్ నాట్ ఏబుల్ టు గో టు ఆర్టీసీ. బట్ ఒకటి చూసారా, ఒక మీమ్ పిచ్చిగా నవ్వుకున్నాను నేను. ప్రభాస్ది సలార్ హ్యాండ్ పంచ్ది ఇది పెట్టి ఒక్క గుద్దు గుద్దితే వీసా లేకుండా యుఎస్ఏ దెంగేచ్చు, ఏం చెయ్యరా బాబు. ఇదెక్కడ అప్పుడు అనుకున్నా, నీ అమ్మాయి నాట్ లీవ్ ట్విట్టర్ రా, నీ అమ్మాయి ట్విట్టర్ ఎక్కడి నుంచి వస్తారా బాబు ఇలాంటి ఐడియాలు. ఒక గుద్దు గుద్దితే వీసా లేకుండా యుఎస్ఏ దెంగేచ్చు. సరిపోయింది అయ్యా. యాక్చువల్లీ నీకు తెలుసు కదా, ట్రైలర్ లీక్ అయిపోయింది. ట్రైలర్ లీక్ అయిపోయింది. వచ్చిందా బయటికి వచ్చింది పొద్దున్నే. మరి నా దగ్గర రాలేదంటే నేను చాలా అదృష్టవంతుడు. ట్విట్టర్లో గట్టిగానే హల్చల్ చేసింది ట్రైలర్. కొంతమంది ఏమో అప్పుడే రివ్యూలు ఇచ్చేస్తున్నారు. బానే ఉంది, యావరేజ్, పెద్ద కంటెంట్ ఏం లేదని. రే కోతి నా కొడుకు. హైప్ లేదు అన్నారు. చూసావా తాత ఎంత తెలివైనడు, ఆయనే లీక్ చేయించేసి ఇప్పుడు ఆయన ఎంత బస్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు స్టేట్ తాత చేతిలో ఉంది. అది ఏదో అసలు ప్రతిపక్షం అధికార పక్షం కాకుండా దత్తతాతకి ఎలివేషన్ బండి. ఆల్సో ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందే 500K ప్రీ సేల్స్ కొట్టిన ఫస్ట్ ఫిలిం అంటది. ప్రీ సేల్స్ అంటే బుకింగ్స్ $500,000. అక్కడ ఉన్నట్టు చూడు. ఇప్పుడు మనం ఇంకా ట్రైలర్ రాలేదు, చూడలేదు కాబట్టి నాకు ఎందుకో గుడ్డి నమ్మకం నాగి మీద. అంతే ఏదో ఒకటి చేస్తాడు అని, మరి చూద్దాం. అరే సూర్యుడు యాలైందిరా. మొన్న తాత బుజ్జి లాంచ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా చిన్న సినిమా, రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా. ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు చిన్న సినిమా, రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా. అంటే ఇంకోటి కూడా, ప్రమోషన్స్ సినిమా రిలీజ్ అయ్యాక చేస్తారా? ఫోన్లే అయ్యా, ఇంకో 1 minute. ఇప్పుడైనా ఆఫీస్ మీటింగ్లకి ఇంతలో ఇచ్చేసారా? ఆఫీస్ మీటింగ్ అప్పుడే టైం అయిపోయింది. 9:15 అయిపోయింది. ఇది కొట్టు. రే నాన్న, కోతి నా కొడుకు. రే స్టార్ట్ చేయబే. అట్లా ఇది ఎక్కడైనా కోమరా. అంతమంది మెంబర్స్ అయిపోయారు రా. రే వైజయంతి నెట్వర్క్ మెంబర్స్ అయితే ఏమొస్తుంది రా, ప్రణయ్ వర్మ కన్నా. ఆల్రెడీ 5 నిమిషాలు వెయిట్ చేసాం. 15 నిమిషాలు. ఇప్పుడు మళ్ళీ కౌంట్ డౌన్ పెట్టే 1 minute వెయిట్ చేయడానికి చిరాకు వచ్చింది. 2 నిమిషాలు మళ్ళీ కౌంట్ డౌన్. స్టార్ మోడ్ లో కౌంట్ డౌన్ పెట్టాడు చూడు. మీన్వైల్ ఫ్యాన్స్ వెయిటింగ్. సౌండ్ ఈ భూమి మీద మొదటి నగరం. ప్రాణంలో ఇంకో ప్రాణం. 1 million యూనిట్స్ ఉన్నాయని దగ్గర ఏమీ రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. పోవాలి. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. జై
ఏయ్ బాబు లేవ్. ఇప్పుడు ఇంకా నాకు సార్ పెట్టి ఇంకా సార్ పెట్టి ఏమో అర్థంగా ఫస్ట్ ఏయ్ బాబు లేవ్. ఏం చేశాడు రా, ఏదో చేస్తాడు రా. అరే అరే 3 నిమిషాలు 2 సెకండ్లు ఆఫ్ మ్యాడ్నెస్ రా ఇది. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. పొద్దున్నే ఫైట్ అండి బుజ్జి. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఫైట్ అదిరిపోద్దా. ఇది కూడా ఓడిపోయింది. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం అయ్యా 2 షాట్లు. భయపడకు. నీ బిడ్డ అంటదండి సరోగేసియా. తెలుగు సినిమాలు చూడడం తగ్గించాలి. ఏదో టైం ట్రావెలింగ్. దట్ ఓన్లీ టైం ట్రావెలింగ్ రిక్. నాకు ఒకటైతే అనిపించిందో ఏంటంటే దీపికా పదుకొని ప్రభాస్ అమ్మ కొడతారు. ప్రభాస్ అమ్మ అండ్ She will go back to the time where Prabhas is a young guy now. ఎస్ She is also young. అది లేదు ప్రభాస్ విల్ గో బ్యాక్ టు అన్ ఏజ్ వేర్ దీపికా పదుకోన్ వాజ్ ప్రెగ్నెంట్ ఆఫ్ ప్రభాస్. యశోదమ్మని ఎందుకు పట్టుకుందాం అనుకుంటున్నారు? మేబీ దీపికా పదుకోన్ కడుపులో యూనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ ఉండొచ్చు. అది ఆపడానికి ప్రభాస్ వస్తున్నాడు. ఏమో దిస్ ఈజ్ మీ, బట్ నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఆ థాట్. ప్రభాస్ ఫైటింగ్ విత్ యశోదమ్మ హూ ఈజ్ యునో సేవింగ్ హిమ్ ఇన్ హిస్ మదర్స్ హోమ్. ఫస్ట్ టైం రియాక్షన్ లాంటిది ఏదో ట్రై చేసాం. ఎస్ ఇది వీడియో ఇక్కడ వరకు వచ్చి మీరు చూస్తున్నారంటే దత్తదత్ కనుకరించి ఈ వీడియో యూట్యూబ్లో బయటకు వచ్చిందని అర్థం అనమాట. సో వి థ్యాంక్ వైజయంతి నెట్వర్క్. వి బిలీవ్ ఇన్ నాగి అన్న కుమ్మింగ్స్ అంతే. అమితాబ్ ఈజ్ అవుట్ ఆఫ్ సిలబస్ మ్యాన్ ఆఫ్ ది ఓకే అని కుమ్మేద్దాం. తర్వాత నేను స్ట్రీమ్ చేస్తా, బిట్లు ఇక్కడ వేస్తాను. బిట్లు అంటే బిట్లు అదే స్ట్రీమ్లో హైలైట్స్ ఇక్కడ వేస్తాను అనమాట ఆఫ్ మీ రియాక్టింగ్ టు సమ్ ట్విట్టర్ రచ్చా, ఇన్స్టా రచ్చా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఎలా అనిపించింది హేమంత్ మామ ట్రైలర్? నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పేశాను ప్రణయ్కి, బట్ స్టిల్ మళ్ళీ చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి, కానీ కుదరదుగా. చిలిపి ట్విట్టర్ యువత అంటే సినిమాలో కూడా మనం చాలా చిలిపి ప్రభాస్ని చూడబోతున్నాం. ఏంటి బ్రో డార్లింగ్ బుచ్చిగాడు. పెట్టాల్సిన పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఇన్నేళ్ళ తర్వాత ఇక్కడ పెట్టాడు. అది నడుపుతూ ఏదో ఫైట్లో అంటే చూడు పక్క మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి. ఆంథాలజీ పార్ట్ అంతా దాచాడు. డైరెక్ట్ థియేటర్ లోనే ఉక్కిరి బిక్కిరి చేయను. వాడు దీపికా పడుకోని మీద నీస్ మీద పడినప్పుడు సడన్ గా మహాభారతకి వెళ్ళిపోయింది అనుకో సినిమా. 5 నిమిషాలు చాలు. మెంటల్ రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఊడిపోలేదు. ఓ బాగానే ఉంది కానీ బ్రో బిగ్ బాస్ మ్యూజిక్ ఎందుకు చేసావు? నారాయణ నీ లొకేషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. తర్వాత ఒకసారి ఆయన కనబడు. బ్రో నువ్వు చెప్పాక ఐ కాంట్ లిసన్ టు బీజిఎం. బిగ్ బాస్ అనేసావు బ్రో. యా అదే కదా. అంటే కాజల్స్ క్రేజ్ ఇన్ 2024 కట్అవుట్ పెట్టి ఆడలా ఊరికే ఊరికే. నాట్ ద ఫస్ట్ టైం దీపికా స్పోక్ తెలుగు. బాగున్నారా? చాలా బాగా. హౌస్ఫుల్ 1 లో ఒక సీన్ ఉంటది. ఎలా ఉన్నావు చిన్న అంటాడు. బాగానే ఉన్నాను, నువ్వు ఇలా ఉన్నావు అంటే చచ్చిపోవాలనిపిస్తుంది. తెలుగు అంటారు. హైలైట్ అంటే చెప్పనా, సినిమాలో అది తమిళ అంట. సినిమాలో రితేష్ దేశ్ముఖ్ గారు తమిళ్ మాట్లాడుకుంటున్నారా అంటాడు. ఇప్పుడు నార్త్ వాళ్ళ రియాక్షన్ బాబాయ్ దేనికి రియాక్ట్ అవుతున్నాడు రా? ఎలివేట్ చేయమంటే మోన్ చేస్తాడండి. भाई सैल्यूट है मेरी तरफ से नाग अश्विन को. भाई डिलीवर किया है इस बंदे ने. లేదు డెలివరీ అవ్వలేదు ఇంకా, అదే కదా కాపాడుతున్నాడు కదా. ఓకే పురుట్ నొప్పులు వీడికి వస్తున్నాయి. सबसे बेस्ट पार्ट कमल हसन. కమల్ హాసన్
ఇప్పుడు నేను కూడా రేపటి నుంచి నీతో ఎలా మాట్లాడుతాను, హలో హేమంత్ ఎలా ఉన్నావు నువ్వు? హాయ్ ప్రణయ్ ఎలా పృథ్వీ నువ్వు కూడా యాడ్ చేయి. విమల్ కేసరి. ఓరి అమ్మ చీడప్పుడు. बीजीएम होता है ना यार, वो मेरा फेवरेट बीजीएम है यार वो. ఓకే అరే తీసేరా. హేమంత్ ఏమంటే తీసేస్తా. బ్రో తీసే బ్రో. అడగాలరా నన్ను. ఇది కొంచెం ఎందుకో నాకు ఇప్పుడు లుక్ డ్యూన్ కాదు, నాకు. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడో చూసానే అని అనిపిస్తుంది. కింద కమెంట్స్ లో బద్రీనాథ్ లో నేల మీద కాదు నీటి మీద కాదు గాల్లో కొడతా అంటాడు. ఆ బ్యాక్గ్రౌండ్ అంటది. టాపిక్ యాడ్ నాగాశ్విన్ అని పెట్టాడు. పొట్టి ప్రభాసు నుంచి మాట్లాడతారు అక్కడే. ఏది మీరు లైవ్ కెమెరాలను వచ్చి చుట్టూ తిరగచ్చు అక్కడ లైవ్ అక్కడ నుంచి మాట్లాడతారు. ఇది కట్ చేస్తే పక్కన పొడుగు ప్రభాస్ నుంచి మాట్లాడతారు. అది చెప్పాను, అది అన్నీ బాగుంది. అబ్బో చెప్పేస్తారు ఇంకా. ఎంత చెప్పినందుకే కలికి 500 కోట్ల సినిమా తీశాడు. నేను మొత్తం చెప్తే 1000 కోట్ల సినిమా తీయడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. చెక్అవుట్ హేమంత్ రాజ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. మామూలుగా ఉండదు. రీల్స్ దింపుతున్నాను ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టా కాంటెంట్ ఎక్కువ చేస్తున్నాను, యూట్యూబ్ కాంటెంట్ కూడా పెంచుతుంటాను. రెండు హేమంత్ అనుకుంటున్నామా? ఎగ్జాక్ట్లీ, రెండు డిస్క్రిప్షన్ లో ప్లీజ్ ఫాలో పృథ్వీ ఆల్సో. చాలా అన్రియల్ ఒపీనియన్స్, టేక్స్, ఇంకా కొన్ని ట్రివియా డీటెయిల్స్ ఇచ్చాడు స్ట్రీమ్ మధ్యలో. యారా పెట్టనా ఇన్స్టా ఐడి అలాంటి చేయమాట మింగుతారు నన్ను. సో దట్స్ ద స్ట్రీమ్ ఫ్రెండ్స్, దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్.